మరి చాలా కీలకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీతోని కోఆర్డినేట్ చేసుకొని ఇంత పెద్ద దండలో దారంలాగా వ్యవహరించినటువంటి మా అన్న శివశంకర్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మేమందరం పదే పదే చెప్పినటువంటి మాట ఒకటే, మీరేదైతే మాట ఇచ్చిండ్రో లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే కన్నా ముందు బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా వెళ్ళడానికి లేదు. వెళ్తే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు మేము తెరలేపడం జరుగుతుంది. రెండవది 42% అని మీరు చెప్పిండ్రు, అది ఏ ప్రాతిపదికన చెప్పిరో ఎందుకు చెప్పినరో కనీసం మీకన్నా తెలుసా అని కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మేము ప్రశ్నిస్తూ, మరి నిజంగానే మీరు చేసినటువంటి లెక్కలు కరెక్ట్ అయితే, బీసీ కమిషన్ ద్వారా మీరు చేసినటువంటి ఎన్యూమరేషన్ కరెక్ట్ అయితే, ఎంత బీసీ జనాభా ఉందో చెప్పిన తర్వాతనే రిజర్వేషన్ల అంశాల పట్ల ప్రజలలో చర్చ పెట్టిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేటటువంటి డిమాండ్ ఇంకొకటి. మరి ఇప్పుడు సావిత్రిబాయి పూలే గారి జయంతి రాబోతూ ఉంది. ఆనాడు చాలా పెద్ద ఎత్తున ఒక మహాసభను మేము ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తాం. ఇట్లా ఇప్పుడు వచ్చినటువంటి వారందరూ ఒక వ్యక్తులు కాదు, ఒక్కొక్క శక్తి. మరి ఆ సమాజాలన్నీ కూడా ఆనాడు కదిలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వేదికగా ఇంకా పెద్ద ఎత్తున మనకున్నటువంటి సమస్యలు, మనం కోరుకునేటటువంటి అంశాలు అన్నిటినీ కూడా ఎండగట్టి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన, అక్కడ కేంద్ర ప్రభుత్వం పైన ఇద్దరి మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ జనాభా గణన చేస్తే తప్పకుండా అందులో కులగణన ఉండాలి. కేవలం ఒకే ఒక పెన్ స్ట్రోక్తోని టుడే నరేంద్ర మోదీజీ అండ్ బీజేపీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ కెన్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ crores of backward class community in this nation. So we demand a column for a caste census should be included in the census that is going to be conducted next year. We demand from Telangana, among all these BC communities, we demand that the caste census should be done in this country. That can give us political representation, that can give us jobs, that can give us funds for the upliftment of these BC communities. సో దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డిమాండ్. అదేవిధంగా రాష్ట్రంలో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఉందో దాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను అర్ధాంతరంగా అర్థం లేకుండా నిలిపివేసినటువంటి పనులన్నీ కూడా సాఫీగా కొనసాగించాలి. అది గౌరవ భవన నిర్మాణాలైనా సరే, అది గొర్రెల పెంపకమైనా సరే, నాణ్యమైన చేప పిల్లలేసేదైనా సరే, బీసీ గురుకులాలను మరి చక్కగా నిర్వహించడమైనా సరే, ప్రభుత్వం మారినంత మాత్రాన పథకాలు ఆపితే ఇబ్బంది పడేది ప్రజలు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ, మరి పెద్ద ఎత్తున ఇవాళ బీసీలందరూ కూడా కదిలినారు. బహుజనులందరూ కూడా కదిలితే మరి ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం ఇవాళ ఒక ట్రైలర్గా శాంపుల్గానే చూపిస్తూ ఉన్నాం. దీన్ని తప్పకుండా సినిమా అన్నది మీకు 3వ తారీఖు నాడు, జనవరి 3వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ప్రదర్శిస్తాం. మా డిమాండ్లను యథాతథంగా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, జై తెలంగాణ, జై తెలంగాణ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై జై బీసీ, జై పూలే, జై జై పూలే, జై తెలంగాణ, జై జై తెలంగాణ. కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం.
మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు జనాభా లెక్కలు చేపట్టబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాల్సిందే, కులగణన జరగాల్సిందే. ఇది మా డిమాండ్. దీనికి సంబంధించి కూడా అన్ని కమ్యూనిటీస్ ఏకకంఠంతో చెప్తున్నటువంటిది. ఇవాళ కొంచెం ఈ ప్రెస్ మీట్ ఫార్మాట్ మారుస్తూ ఉన్నాం. నేను మాట్లాడినాను, ప్రధానమైనటువంటి అంశాలు మా అందరిది ముక్తకంఠంతో కోరుకునే మేము చెప్పినాం. కానీ ఏ సంఘం ఆ సంఘం ఒక 30 సెకండ్స్ వాళ్ళ కమ్యూనిటీ పేరు చెప్తారు, వారి అంశం చెప్తారు. ఆ విషయాన్ని కొద్దిగా మన పత్రికా మిత్రులందరూ కూడా ఓపికతో వినవలసిందిగా నేను కోరుతూ, మరి లిస్ట్ ఇస్తారా? మీరు లిస్ట్ ప్రకారం చెప్తారా? ఇక్కడ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మాట్లాడిచ్చేసాను. ఫస్ట్ యాదవ కమ్యూనిటీ కూర్చొనే చెప్పాలి, ఫాస్ట్గా చెప్పేసి ఇష్యూ మాత్రం చెప్పండి. అందరికీ నమస్కారం.